హలో అండి. ఇదిగోండి ఇక్కడ నేను చికెన్ దమ్ బిర్యానీ చేశానండి. చూడండి చాలా బాగా వచ్చింది. చూసారు కదా! ఇదిగోండి ఇలా చక్కగా ఉడికిపోయి ఇదిగో పొడి పొడిలాడుతా వచ్చిందండి. చాలామంది ఇళ్లల్లో చేసుకోవాలనుకుంటారు కానీ రాదండి. చాలామందికి రాదు చేయటం. కానీ నేను చెప్పిన విధంగా చేస్తే చాలా బాగా వస్తదండి. మనం ఎప్పుడైనా గెస్ట్‌లొచ్చినా గూడా అలా మనం బయట నుంచి తెప్పిస్తాము. అదే మనం ఇలాగా వండుకోవటం వస్తే గనుక చక్కగా వండుకోవచ్చు. ఇక్కడ చూడండి. ఇదిగోండి అన్నం గూడా చాలా పొడి పొడిలాడుతా వచ్చింది. చాలా బాగుందండి. అన్నీ చక్కగా సరిపోయాయి. ఇప్పుడు నేను ఏమేం కావాలో చెప్తానండి. నేను చెప్పిన పద్ధతిలో చేస్తే చాలా బాగా వస్తది. ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎవరైనా కూడా. ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ ముక్క చక్కగా ఉడికిపోయిందండి. చూడండి. ఇదిగోండి ఇలా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. చూసారు కదా! చాలా బాగా వచ్చింది. హలో అండి. హాయ్ అందరికీ. ఇదిగోండి ఇక్కడ మనం చికెన్ దమ్ బిర్యానీ చేయటానికి ఇదిగో బాస్మతి రైస్ తీసుకుంటున్నామండి. మనం మామూలుగా బగారా రైస్ చేసుకోవాలంటే ఒక గ్లాసు బియ్యానికొచ్చేసి 2 గ్లాసులు నీళ్ళు తీసుకుంటామండి. కానీ ఇక్కడ మనం రైస్ వాటర్‌లో ఉడకబెట్టుకుంటాం కాబట్టి మనకి ఇక్కడ వాటర్ కొలతేమీ ఉండదు. ఇక్కడ మనం ఈ బియ్యం తీసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి. ఒక్కసారి కడగాలి. మనం మామూలుగా బియ్యం కడిగినట్టు కడగకూడదండి. ఒక్కసారి కడిగేసి మనం నానబెట్టుకోవాలి. అలాగే మనం ఒక చికెను కడిగేసుకొని తీసుకున్నామండి పెద్ద ముక్కలు. మనకి బిర్యానీకి కాబట్టి పెద్ద ముక్కలు కొట్టించుకున్నాం. నిమ్మకాయ ఏసేసి శుభ్రంగా కడిగేసానండి. ఇదిగోండి పసుపు, కారం ఏసాను. ఇప్పుడు ఇది మనం మ్యారినేట్ చేసుకోవాలండి అన్నీ వేసుకొని. సాల్ట్ కూడా వేసేస్తున్నాం. ఇది కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నామండి. ఇది బిర్యానీ పౌడర్ అండి. ఇది బిర్యానీ మసాలా పౌడర్ ఇది వేసింది. మీ దగ్గర గరం మసాలా ఉంటే అది కూడా కాస్త వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి వేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న కప్పుతో పెరుగు వేసుకున్నాం. కాస్త నిమ్మకాయ పిండేసుకోవాలి. ఒక అర చెక్క. ఇది పెద్ద నిమ్మకాయ కాబట్టి సగం వేసుకున్నామండి. చిన్న నిమ్మకాయ అయితే మొత్తం పిండుకోవాలి. ఇది మొత్తం మనం మ్యారినేట్ చేసుకోవాలి. చేసుకొని ఒక గంట వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. లేదు అంటే బయట కూడా ఉంచొచ్చు. ఒక గంట పాటు పక్కన పెట్టేసుకుంటే ఈ ముక్కలన్నిటికి పడతాయన్నమాట. మనం వేసిన మసాలాలంతా ఈ ముక్కలకి పడతాయి. ముక్కలు కూడా బాగా టేస్ట్ వస్తది. మనం దమ్ బిర్యానీకి కాబట్టి పెద్ద ముక్కలు తీసుకున్నామండి. ఇక్కడ ఒక 3, 4 ఉల్లిపాయలు కట్ చేసుకున్నామండి. ఒక కప్ అంటే ఈ ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలండి వీటిని. మనకి ఇంది కొలతేమి ఉండదు. ఇదిగోండి 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవి కట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ కట్ చేసిన ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి ఆయిల్ పెట్టేసాను. మనం ఎంత ఎక్కువగా వేస్తే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మనకి బిర్యానీ అంత టేస్ట్ వస్తదండి. ఇవన్నీ మనం దగ్గరుండి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. కలుపుతూ ఉండాలి. లేకపోతే మనం కింద ఉల్లిపాయలు మాడిపోతాయి, కలర్ వచ్చేస్తాయి. పైవైతే పచ్చిగానే ఉంటాయండి. అన్నీ సమానంగా వేగాలంటే ఇలా మనం దగ్గరుండి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి. మనం ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి.
ఇప్పుడు ఒక పెద్ద గిన్నె, అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకోవాలండి. మనం బిర్యానీ గానీ, బగారా రైస్ గానీ చేసేటప్పుడు కాస్త పెద్ద వెడల్పుగా ఉన్నవే తీసుకోవాలండి గిన్నెలు. అప్పుడు ఫ్రీగా ఉడుకుతది. మనం కాస్త చిన్నగా ఉన్నయి తీసుకుంటే ఇరికిరికయిపోయి ముద్ద ముద్దగా అయిపోతదండి అన్నం. మనం ఆయిల్ వేసేసుకున్నాం ఇందులో. హీట్ ఎక్కడానికి కాస్త టైం పడతదండి. ఇవి అప్పుడప్పుడు వండే వాళ్ళకి తెలుస్తదండి, బిర్యానీ చేసేవాళ్ళకి. ఎవరైనా వండటం రాని వాళ్ళు ఎవరైనా కొత్తగా చూస్తుంటే గనక వాళ్ళకి అర్థమవ్వాలని చెప్తున్నానండి. ఇప్పుడు మనం ఒక మరాఠీ మొగ్గేస్తున్నాం. అలాగే దాల్చిన చెక్క, యాలుకలు వేసామండి. కాస్త సాజీరా కూడా వేసుకున్నాం. ఇవి కాస్త నూనెలో ఫ్రై అవ్వాలండి, తొందరగా అయిపోతాయి ఇవి. ఇంకా మనం పచ్చిమిర్చి 3 వేసుకున్నామండి. పచ్చిమిర్చిని సగం వరకు చీల్చామండి. ఘాట్లైనా పెట్టుకోవచ్చు. అలాగే మనం కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు అవి కూడా వేసుకున్నాము. ఇవి కాస్త వేగాలి. ఈ బిర్యానీకి మనం అన్నీ చక్కగా చేసుకోవాలండి. అన్నీ కరెక్ట్‌గా ఏగనివ్వాలి. కరెక్ట్‌గా ఉంటేనే మనకి అన్నీ కలిపి టేస్ట్ బాగొస్తదండి. అలాగే మనం ఏదైనా ఎక్కువేసినా గూడా టేస్ట్ పాడవుతది. తక్కువేసినా గూడా పాడవుతది. ఇదిగోండి, ఇది వచ్చేసి నిమ్మప్పు అంటాం గదండీ! ఆ నిమ్మప్పు కొంచెం వేసాను. ఇంకా టమాటా ముక్కలు వేసేసుకుందామండి. ఇవి గూడా ఏగాలి ఇంకా. మనం పక్కన నీళ్లు తీసుకున్నామండి ఒక పెద్ద గిన్నెలో. మనం ఇందులో బియ్యం ఉడికించుకోవాలి. కాస్త యాలుకలు, దాల్చిన చెక్క, సాజీరా, బిర్యానీ ఆకు వేసానండి ఇందులో. ఈ నీళ్లు బాగా మరగాలి. ఇవి మరుగుతూ ఉంటాయి. మనం ఈ లోపల ఈ ముక్కలు కాస్త వేయించుకోవాలి. రెండు బిర్యానీ ఆకులు వేసామండి మనం ఇందులో. మూత పెట్టేసుకుందాం. ఒకసారి కలుపుదాము. ఇప్పుడు మనకి ఒక గంట పాటు నానాయి కదండి ఇవి ముక్కలు మ్యాగ్నేట్ చేసుకున్నవి. ఇవి ఇందులో వేసేసుకుందాము. ఇవి ఎంత బాగా నానితే అంత బాగా మసాలాలు పడతాయండి ముక్కలకి. మొత్తం చక్కగా కలుపుకుందాం.
మూత పెట్టేద్దామండి. కాసేపు వేగాలి. ఒకసారి తీసి కలుపుకుందాం. ఇది హైలో పెట్టకూడదండి, మనం సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లోనే పెడితే చక్కగా వేగుతాయి, ఈ ముక్కలన్నీ చక్కగా ఉడుకుతాయి. లేదు మనం హైలో పెట్టేసామంటే ఆ గ్రేవ్ అంతా ఎగిరిపోతుంది, మనకి ముక్కలు ఉడకవండి సరిగా. అందుకే మనం సిమ్లోనే పెట్టుకొని చక్కగా ఉడకాలి. ఇవి ఉడికే లోపల మనకి పక్కన రైస్ కూడా ఉడుకుతూ ఉంటుంది. సిమ్లోనే పెట్టుకొని ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అప్పుడు ఈ ఈ గ్రేవీలోనే ముక్కలు చక్కగా ఉడుకుతాయి. మూత పెట్టేద్దాం. అలాగే పక్కన వాటర్ హీట్ ఎక్కినాయండి. మనం కాస్తంత ఉప్పు వేసుకుందాం. మనం ఇందులో ఉప్పు ఎందుకు వేస్తున్నామంటే మనం ఇందులో రైస్ ఉడికిస్తాం కదా, కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. ఆ రైస్కి మనం వేసే సాల్ట్ పడుతుందండి. అలాగే 1 గంట నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకుంటున్నాం నీళ్ళల్లో. ఈ రైస్ మనకి 80% ఉడకాలండి. 80% అంటే మనం ఇలా ఒక అన్నం మెతుకు ఇలా పట్టుకోగానే 2 ముక్కలు అవ్వాలి, అలా ఉడికితే సరిపోతుందండి. అలాగే వాటర్ బాగా ఉడికేటప్పుడే మనం రైస్ వేసుకోవాలండి, లేకపోతే మనము రైస్ అంతా ముక్కలు ముక్కలు అయిపోతుంది, పొడి పొడిగా రాదు. ఇలా ఒకసారి కలిపేసుకోవాలండి మనం. ఇది హైలోనే ఉంచుకోవాలండి. హైలోనే ఉంచేసి ఇంకా ఇవి ఉడుకుతూ ఉంటాయి. మన నీళ్ళల్లోనే ఉంది కాబట్టి రైసు హైలో ఉంచేసుకోవాలి. కాస్తంత మూత పెట్టుకోవాలి పక్కకి. ఇలా పక్కకి పెట్టేసుకుందాం మూతని. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటా ముక్కలు అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి. అప్పుడు ముక్క అంతా చక్కగా ఉడుకుతుంది. ముక్కలు చితికిపోకుండా అటు ఇటు తిప్పుకుంటూ కలపాలి. ఇప్పుడు మనం పక్కకు తీసేసుకుందామండి. రైస్ ఉడికింది పక్కన. ఇవి గ్రేవ్ సగం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. కాస్త అడుగున ఉంచేసి మనం రైస్ వేసుకుంటాం కాబట్టి కొంచెం తీసుకోవాలి పక్కకి. ఉన్న గ్రేవీని ఇలాగా కిందంతా సమానంగా చేసేసుకొని ఇప్పుడు మనం పక్కన ఉన్న రైస్ ఉడికిందండి, అది కొంచెం తీసేసుకోవాలి. ఇలాగా ఒక జల్లెడ గిన్నె లాంటి దాంట్లోకి తీసుకోవాలి, లేదంటే చిల్లు గరిటెతో అయినా తీసి ఒక వరుస వేయాలండి. మనకి కింద గ్రేవ్ కనిపించకుండా ఒక వరుస వేసేసుకోవాలి. రైస్ మొత్తం ఇలా ఒకసారి వేసేసుకోవాలన్నమాట. ఇలా సమానంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి. మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేకపోతే తక్కువ కూడా వేసుకోవచ్చు. నేను కాస్త ఎక్కువే వేసాను. అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదండి, అవి కూడా కాస్త వేసుకోవాలి. మనకి దమ్ బిర్యానీ అనేది ఫ్రైడ్ ఆనియన్స్ వల్లే వస్తుందండి టేస్టు.
ఇలా ఒక వరుసంతా వేసుకోవాలండి. అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ గ్రేవ్ కూడా పైన వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మిగతా రైస్ కూడా ఈ గ్రేవ్ మీద వేసుకోవాలండి. ఇలా పరిచేసుకోవాలి మొత్తం. అలాగే కాస్త పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కాస్త ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కాస్త నెయ్యి వేసానండి పైన. అలాగే ఒక నిమ్మకాయ చెక్క సగం పిండుకోవాలి పైన. ఇంకా అంతేనండి. ఒక మూత పెట్టేసి ఒక 25 నిమిషాల పాటు సిమ్లోనే పెట్టేసేయాలండి. సిమ్లోనే పెట్టేసి ఒక 25 నిమిషాల తర్వాత దింపేయాలి. చూసారు కదా, మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. హోటల్ స్టైల్లో వచ్చింది. చాలా బాగా కుదిరిందండి. మనకి ఆదివారం పిల్లలు బిర్యానీ తిందాం బయటికి వెళ్దాం అంటారు కదా, మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదండి. ఇంట్లోనే చాలా టేస్టీగా, హెల్తీగా చక్కగా చేసుకోవచ్చండి. 1 కిలో చేసుకుంటే మన ఫ్యామిలీ మొత్తం తినేయొచ్చు. చాలా బాగా వస్తుందండి. హోటల్స్లో ఏం చేస్తారంటే మనకి కలర్ఫుల్గా కనిపించడం కోసం కలర్లు వేస్తారండి. కానీ మనం ఏ కలరు వేయలేదండి. మనం న్యాచురల్గానే వండేసుకున్నాం. చాలామందికి వండుకోవటం రాదండి. కానీ ఇలాగా తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన కొలత ప్రకారం చేస్తే చాలా బాగా వస్తుంది. చక్కగా ఇంట్లోనే మనకి ఎవరైనా గెస్టులు వచ్చినా, ఎప్పుడన్నా చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్లప్పుడు కూడా చాలా బాగా చేసేసుకోవచ్చు. చూడండి, మీకు ఇక్కడ నేను ముక్కని ఇరిసి చూపిస్తాను. చూడండి ఒకసారి. ఇక చూడండి, ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. అలాగే రైస్ కూడా చాలా బాగా ఉడికింది, పొడి పొడిగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.